హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ లాంగ్ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే చూస్తున్నారు కదా, బల్క్ ఆర్డర్ అయితే మనకి దుబాయ్ నుంచి మేడం ఆర్డర్ ప్లేస్ చేశారండి. సో వాళ్ళకైతే మనం ప్రిపేర్ చేసి పంపించేస్తున్నాము. ఈ వీడియోలో ఎంత చార్జ్ చేశాను, ఎలా చేశాను, వర్తా కాదా, షిప్పింగ్ ఎంత అయింది అనేది ప్రూఫ్తో సహా పెడతాను. ఇది ఫస్ట్ సెట్ అనమాట. ఫస్ట్ వచ్చేసరికి స్కై బ్లూ, నెక్స్ట్ మెరూన్ కలర్, నెక్స్ట్ ఎల్లో కలర్ అనమాట. మేడం అన్నారు డిజైన్ సింపుల్గా ఉన్నాయి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు అన్నారు. బట్ ఏంటంటే లాస్ట్ మినిట్ అవ్వడంతో ఏం చేయలేక ఇలా సింపుల్గా అయితే చేసేసాము. మేడంకి నేనైతే మాట ఇచ్చాను అనమాట, మీరు నెక్స్ట్ వస్తారు కదా మేడం, అప్పుడు నేను మీకు నచ్చినట్టు చేసి పెడతాను తక్కువ కాస్ట్లో అని చెప్పేసి. ఇప్పుడైతే మనము ర్యాప్ చేసుకుందాము. నేను ప్యాకింగ్ వీడియో పెడుతున్నానండి. ఎందుకు అంటే కొంతమంది అడుగుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, అక్క మీరు ప్యాక్ చేస్తారా, నిజంగా పంపిస్తారా, వీడియోస్ కోసం అలా చేస్తారా అని. ఎవరికి వీడియోస్ కోసం ఇలా చేసుకొని పంపించుకొని అన్నీ పీక్కొని మళ్ళీ వాడుకునే అంత టైం అయితే ఉండదండి. నాకైతే అస్సలు ఉండదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చేసే పనిని ఇంకొకళ్ళకి చూపిస్తున్నాను అంతేగాని నాకు పనిమాల చూయించి అంత టైం ఉండదు ఫస్ట్ మనకి. ఇప్పుడు మీషోలో దిగాకైతే అసలు టైమే కుదరట్లేదు అనమాట. ఆర్డర్స్ అవి ప్యాక్ చేయడం పంపించడం అవే సరిపోతున్నాయి. సో ఏంటి అంటే మీషో గురించి నేను షార్ట్ వీడియో పెట్టాను, ఎంత రీచ్ వస్తుందో అయితే చూడాలన్నమాట. నేను ఆ రోజు ఎడిట్ చేయడం వల్ల ఇది మాట్లాడలేకపోతున్నాను. ఇన్ కేస్ షార్ట్ వీడియో కనుక మంచి రీచ్ వచ్చి లాంగ్ చేయమని అడిగితే మీషోలో ఎలా అప్డేట్ చేయాలి, ఏంటి, ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏమేమి చూసుకోవాలి, సీజన్ని బట్టి కూడా మీషోలో వస్తాయా రాదా అనేది అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. నేను 1 మంత్లో 5,000 ఎర్న్ చేశాను. ఇంట్లో మనము సంపాదిస్తున్నామంటే 5,000 కాదు 500 సంపాదించినా ఎక్కువే అండి. నా దృష్టిలో అయితే అంతే. 500 సంపాదించినా నా ఓన్ మనీ అని అయితే తిరగలము. లేదంటే ఇంట్లో మనము చేతులు కట్టుకొని వాళ్ళు ఇచ్చేదాకా కూర్చోవాలంటే అది అంత అవ్వని పని. సో ప్యాకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది, సాటిస్ఫై అయ్యారు లేదా కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో ఇంకా థ్యాంక్ యూ కార్డ్స్ అవన్నీ నేను మొత్తం కస్టమైజ్ చేయిస్తున్నాను. సో బిజినెస్ డెవలప్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలని చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో. సో ఆ చిన్న చిన్న టిప్స్ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, చిన్న లైక్ ఇచ్చి ఒక్క షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అని క్లిక్ చేసుకోండి చాలు. అంతకుమించి మీరు ఏం చేయక్కర్లేదండి. ఎవ్రీ 100 మెంబర్స్కి గివ్ అవే అయితే ఉంది కదా, 600 మెంబర్స్ వరకు మనం గివ్ అవే అయితే ఇచ్చామన్నమాట. నెక్స్ట్ 700 అయ్యాక గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాను. సో మీరు వీలైనంత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించుకొని నాకు అది స్క్రీన్ షాట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. సో దట్ ఏంటి అంటే గివ్ అవేకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్యాకింగ్ వీడియో కదా, ప్యాకింగ్ ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తేనే అర్థమవుతుంది కదా అన్నట్టు చూపించాను. నెక్స్ట్ నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను కదా, మీషో కానీ చిన్న చిన్న ఆర్డర్స్ కానీ వస్తే మీషో కవర్లో పెట్టేస్తాను, లేకపోతే బబుల్ కవర్ పెట్టి కార్డ్బోర్డ్లో మంచిగా స్టిక్ చేసి పంపిస్తానని చెప్పేసి. సో దట్ ఇదనమాట కార్డ్బోర్డు. ఫస్ట్ బ్యాక్ క్లోజ్ చేసుకోవడానికి సింపుల్గా అయితే నేను చిన్న ప్లాస్టర్లా వేసుకుంటానమాట సపోర్ట్ కోసము. లోపల మనం పెట్టినవన్నీ ఇటు కింద నుంచి రాకుండా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇది వేసుకుంటాను. అప్పుడు ఏంటి అంటే లోపల మనం పెట్టింది స్టిక్ అయి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లోజ్ చేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్ మనకి ఎన్ని కావాలంటే అంత చేసుకోవచ్చు అనమాట. నీట్గా ప్యాక్ చేసి పంపించడం అనేది అసలు హార్మ్ఫుల్గా ఉండదండి. మన దగ్గర నుంచి ప్యాకేజ్ వస్తుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, బబుల్ కవరే 1 మీటర్ 20 రూపీస్, ఎక్కువ, చాలా ఎక్కువ ప్రైస్. కానీ ఏంటి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అప్పుడప్పుడు ప్యాకింగ్ కూడా ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి. కానీ ఆ ప్యాకింగే కదండి చేసి పంపించలేదు అని కస్టమర్ ఎంత ఈజీగా అడిగేస్తారో, అడగడానికి ఈజీయే కానీ ఇవి చేసేటప్పుడు తెలుస్తుందండి ఆ కష్టం అనేది. ఏదైనా సరే మనం చేస్తే కానీ తెలీదు అంటారు కదా, దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. బబుల్ కవరే 20 రూపీస్ అంటే కార్డ్బోర్డ్ వచ్చేసరికి 7 రూపీస్ అండి. బబుల్ ర్యాపర్ చూసుకోండి, ర్యాపర్ ఆ రోల్ 120 రూపీస్ అనమాట. ఎన్ని బ్యాంగిల్స్కి వస్తుంది ఏంటి అనేది నేను అసలు అయితే లెక్కే లేదులేండి. ఇప్పుడు నేను వీడియోలో మీకు ఇలా చెప్తున్నాను కానీ నేను ఇంతకుముందు మంచిగా ప్యాక్ చేసి పంపించి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మీషో వాళ్ళకి కూడా ఇంత నీట్గా ప్యాక్ చేసి పంపించిన రోజులు ఉన్నాయండి. అలా అని మీషో తక్కువ అని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే తక్కువ కాస్ట్ కాబట్టి మనం ఏం చేయలేక ఇలాంటి వాటిలో కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది అనేది నా ఇదండి, అంతే. అంతకుమించి అయితే ఏం కాదు. సో మీషో గురించి ఎవరికైనా ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఒక కామెంట్ చేసి మోటివేషన్ ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు అంత బాధేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో చూసారు కదా, నేనైతే నీట్గా ఇట్లా ప్లాస్టర్ అయితే వేసేసుకుంటాను.
ఇంతకుముందు అంతా నీట్గా ప్లాస్టర్స్ వేసి బ్రౌన్ ప్లాస్టర్ వేసి మంచిగా వాడేదాన్ని అనమాట. సో బ్రౌన్ ఏంటి అంటే ఆ కార్డ్బోర్డు అది ఒకటి అయిపోయేసరికి కొంచెం డ్యామేజ్లా రావడం, ఆ కార్డ్బోర్డ్ తడిచిపోవడం అలా చేసేసి మేడం మేము ఇది టేప్ అనుకోలేదు అని నాకు డెలివరీ బాయ్ నుంచి ఇష్యూ జరిగిందనమాట. సో దట్ ఏంటంటే కలర్ మార్చి రెడ్ వేశాను. కానీ ఫ్యూచర్లో ఒక బ్రాండ్ లాగా ఒక కలర్ యూనిక్గా అయితే తీసుకొస్తానమాట. ఇదైతే షూర్గా చెప్తున్నాను నేను. ఈ బిజినెస్ అనేది చాలా మంచిదండి, ఆపర్చునిటీ. ఒక్కసారి మనము చేసుకున్నామంటే తిరుగుండదు. ఒకసారి క్లిక్ అయిందంటే మామూలుగా ఉండదు అసలు. మీరు ఎందుకో తక్కువ అనుకుంటున్నారేమో కానీ వెనకాల చూసారా ఏదో వీడియో చేస్తున్నాను కానీ ఒక పెద్ద డిజైన్లో అయితే వేసారనమాట. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉండి బ్యాంగిల్స్ ఇంకా కొత్త కొత్త మోడల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎవరికైనా రా మెటీరియల్స్ కావాలా, ఏదైనా సరే నాకు ఒక్కసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మీరు నాకు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇస్తానండి. ఇన్ కేస్ రిప్లై ఇవ్వకపోతే నేను ఏదో పనిలో ఉండి మర్చిపోతే మాత్రం ఏం చేయలేను, కానీ చూసుకొని చాలా వరకు అయితే రిప్లై ఇస్తానన్నమాట. సో అంతే ఇంకా ఈ వీడియో. బై బై. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.